Hi friends, how are you? Hope doing well. Welcome to Mallay's official 007 spoken English channel. Okay, today we will discuss about B forms. Right. So how can you learn English? బేసిక్ ఇంగ్లీష్ లోపల సెషన్ 3లో మనం ఉన్నాం. ఆల్రెడీ ఇంతకుముందు 2 వీడియోస్ మనం నేర్చుకున్నాం. అందులోపల మెయిన్గా హెల్పింగ్ వర్బ్స్, సబ్జెక్ట్ ప్రొనౌన్స్, తర్వాత నెక్స్ట్ నార్మల్ వర్బ్స్ గురించి, డబ్ల్యూహెచ్ వర్డ్స్ గురించి మనం నేర్చుకోవడం జరిగింది. ఈరోజు ఏంటంటే బీ ఫార్మ్స్ గురించి మనం నేర్చుకుంటాం. ఈ బీ ఫార్మ్స్ అనేటివి కూడా ఒక రకమైనటువంటి హెల్పింగ్ వర్బ్సే. ఎందుకంటే ఇంగ్లీష్ లోపల సెంటెన్స్ ఫామ్ చేయడం లోపల ఈ బీ ఫార్మ్స్ కూడా యూజ్ అవుతాయి. అయితే ఈ బీ ఫార్మ్స్ ద్వారా మనం సెంటెన్స్ ఎలా ఫామ్ చేస్తాం అనడానికి ముందు ఖచ్చితంగా బీ ఫార్మ్స్ ఏంటి, వాటి యొక్క మీనింగ్ ఏందనేది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఓకేనా? ఫస్ట్ ఇక్కడ మనం చూద్దాం. మనకు బీ ఫార్మ్స్ అంటే బీ అంటే అర్థం ఏంది? ఇక్కడ బీ అంటే అర్థం లిటరల్గా అర్థం ఏంటంటే ఉండుట అని అర్థం. బీ ఫార్మ్స్ అంటే ఉండుట అని అర్థం. సో ఇక్కడ చాలా బీ ఫార్మ్స్ ఉంటాయి. అవి ఈరోజు మనం వరుసగా నేర్చుకుందాం. ఓకేనా? వాటి యొక్క మీనింగ్స్ కూడా తెలుసుకుందాం. అప్పుడే వాటిని మన సెంటెన్స్ లోపల ఎలా ఫామ్ చేయాలో మనం తెలుస్తుంది. ఒకవేళ ఈ ఛానల్ చివరి వరకు చూడండి, స్కిప్ చేయకుండా. ఒకవేళ ఈ ఛానల్ నచ్చినట్టయితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి, అందరికి షేర్ చేయండి. ముఖ్యంగా నా కొలీగ్స్, నా ఫ్రెండ్స్, యాజ్ వెల్ నా స్టూడెంట్స్, సో అదేవిధంగా సొసైటీలో ఉన్నటువంటి అందరికీ తెలియపోయిన ఏమనగా మనకి ఏంటంటే ఒక ఈజీ వే ద్వారా మనం ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాం కాబట్టి కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? లైక్ కొట్టండి, తర్వాత కామెంట్స్ పెట్టండి. అదేవిధంగా మీరు దీన్ని షేర్ కూడా చేయమని చెప్తున్నాను. ఓకే, రైట్. ఇక్కడ మనకి ఏంటంటే వాస్తవంగా చెప్పాలంటే మనకు బీ ఫార్మ్స్ అనేవి అనేక రకాలుగా ఉంటాయి. ఫస్ట్ వన్ యామ్, ఈజ్, ఆర్. ఈ యామ్, ఈజ్, ఆర్ అంటే ప్రస్తుతం జరుగుతున్న పనులను మనం తెలియాలంటే, అంటే ప్రజెంట్ కంటిన్యూస్ లోపల మనం తెలియాలంటే ఖచ్చితంగా యామ్, ఈజ్, ఆర్ను మనం యూజ్ చేయడం అనేది జరుగుతుంటుంది. ఓకేనా? అంటే యామ్, ఈజ్, ఆర్ ఎప్పుడు యూజ్ చేస్తాం? మనం ప్రస్తుతం జరుగుతూ ఉన్న పనుల గురించి మనం తెలియడం అనేది జరుగుతూ ఉంటుందని చెప్పుకోవచ్చు. ఓకేనా? సో ఇక్కడ నెక్స్ట్ వాజ్, వర్. వాజ్, వర్ అంటే ఏంది? గతంలో జరుగుతున్న పనుల గురించి మనం తెలియజేస్తాం. అంటే ఒక సెంటెన్స్ లోపల ఒక సెంటెన్స్ అనేది పాస్ట్ కంటిన్యూస్ లో ఉందనుకోండి, అప్పుడు మనం ఏం యూజ్ చేస్తాము? వాజ్, వర్ను యూజ్ చేయడం అనేది జరుగుతుంది. ఒకవేళ ఒక సెంటెన్స్ అనేది ఫ్యూచర్ టెన్స్ లో ఉన్నప్పుడు షెల్ బి, విల్ బి అనే బీ ఫార్మ్స్ మనం యూజ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ మనం ఒకసారి చూద్దాం. మనకు మరి ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే యామ్ ఎప్పుడు యూజ్ చేయాలి, ఈజ్ ఎప్పుడు యూజ్ చేయాలి, ఆర్ ఎప్పుడు యూజ్ చేయాలి, వజ్ ఎప్పుడు యూజ్ చేయాలి, వర్ ఎప్పుడు యూజ్ చేయాలి. ఇది చాలా ఇంపార్టెంట్ ఒక సెంటెన్స్ లోపల. ఫర్ ఎగ్జాంపుల్ మనకు తెలుసు కదా సబ్జెక్ట్ ప్రొనౌన్స్ అనేవి 7 రకాలు. ఐ, వి, యు అండ్ దే, నెక్స్ట్ హీ, షీ అండ్ ఇట్. సో ఇవి ఏంటంటే మనకు సబ్జెక్ట్ ప్రొనౌన్స్. సో సబ్జెక్ట్ ప్రొనౌన్స్ మొత్తం ఎన్ని ఉన్నాయండి? 7 ఉన్నాయి. అంటే ప్రపంచంలో ఉన్నటువంటి వ్యక్తులను మనం 7 రకాలుగా విభజించుకోవచ్చు. వాళ్ళే సబ్జెక్ట్ ప్రొనౌన్స్. ఐ, వి, యు, దే, ఈ, సి, ఇట్. అయితే ఒక సెంటెన్స్ లోపల ఏ సబ్జెక్ట్ ప్రొనౌన్ వచ్చినప్పుడు ఏ బీ ఫామ్ యూజ్ చేయాలనేది చాలా ఇంపార్టెంట్. మనం అప్పుడే స్పోకెన్ ఇంగ్లీష్ అనేది తప్పు లేకుండా మనం మాట్లాడగలుగుతాము. సో కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అండి, మనం ఒక సెంటెన్స్ లోపల యామ్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే మనకు ఐ వచ్చినప్పుడు, అంటే ఒక ప్రజెంట్ కంటిన్యూస్ సెంటెన్స్ లోపల ఐ ఉన్నప్పుడు యామ్ యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఐఆమ్ గోయింగ్ టు మంచిర్యాల్ అంటాం. సో ఇక్కడ నెక్స్ట్ ఈజ్ ఎప్పుడు యూజ్ చేస్తాం మనం జనరల్ గా అంటే ఈసి, ఇట్టు అనేది వచ్చినప్పుడు యూజ్ చేస్తాం. మరి ఆర్ ఎప్పుడు యూజ్ చేస్తాం అంటే వి, యు, దే అనే సబ్జెక్ట్ ప్రొనౌన్స్ ఒక సెంటెన్స్ లోపల వచ్చినప్పుడు మనం యూజ్ చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ ఇది చాలా ఇంపార్టెంట్. అంటే ఏ సబ్జెక్ట్ ప్రొనౌన్ వచ్చినప్పుడు ఏ బీ ఫామ్ యూజ్ చేయాలనేది చాలా ఇంపార్టెంట్ ఇంగ్లీష్ సెంటెన్స్ లోపల. లేదంటే సెంటెన్స్ మనం మిస్టేక్ చేసిన వాళ్ళం అవుతాం. నెక్స్ట్ పాస్ట్ కంటిన్యూస్ ఉందనుకోండి, పాస్ట్ కంటిన్యూస్ లో వాజ్, వర్ అనే బీ ఫార్మ్స్ యూజ్ చేస్తాం కదా. మరి వాజ్ ఎప్పుడు యూజ్ చేస్తాం, వర్ ఎప్పుడు యూజ్ చేస్తాం అనేది ఇంపార్టెంట్. జనరల్ గా ఐ, ఈ, సి, ఇట్ వచ్చినప్పుడు వాజ్ ను యూజ్ చేస్తాం. వ్యూ, యు, దే అనేది వచ్చినప్పుడు వర్ ను యూజ్ చేయడం అనేది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాజ్ ప్లేయింగ్ ఇన్ ద గ్రౌండ్ ఎస్టర్డే అంటాం. ఐ వాజ్ ప్లేయింగ్ ఇన్ ద గ్రౌండ్ ఎస్టర్డే అంటే నిన్న నేను గ్రౌండ్ లోపల ఆడుకుంటూ ఉన్నాను అనేది ఇక్కడ మనకు రావడం అనేది జరుగుతుంది. నెక్స్ట్
మరి షెల్ బి విల్ బి అంటే ఏంది? భవిష్యత్తులో జరుగుతున్న పనులు కదా. మరి భవిష్యత్తులో జరుగుతున్న పనులు మనం జనరల్గా భవిష్యత్తులో జరుగుతున్న పనులను మనం చెప్పాలంటే ఒక సెంటెన్స్ లోపల షెల్ బి విల్ బి అనే బీ ఫార్మ్స్ యూజ్ చేయడం అనేది జరుగుతుంది. మరి షెల్ బి విల్ బి బీ ఫార్మ్స్ ఎప్పుడు యూజ్ చేస్తాం? అన్ని వచ్చినప్పుడు. అంటే సెంటెన్స్ లో ఏ సబ్జెక్టు ప్రాణాలన్నా ఉండని, ఐ ఉండని, వి ఉండని, యు ఉండని, దే ఉండని, ఈ ఉండని, సి ఉండని, ఈ ఏడిట్లలో ఏది ఉన్నప్పటికీ కూడా మనం షెల్ బి విల్ బిని యూజ్ చేయడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా ఐ వి అనేది ఉన్నప్పుడు షెల్ బి తర్వాత విల్ బి యూజ్ చేయొచ్చు. ఇక యు దే ఈ సి ఇటు ఉన్నప్పుడు మనం విల్ బిని సాధారణంగా యూజ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుందని చెప్పుకోవచ్చు. అంటే ఈ విధంగా మనకు అంటే ఏ సబ్జెక్టు ప్రొనౌన్ అనేది సెంటెన్స్ లోపల వచ్చినప్పుడు ఏ బి ఫామ్ ను యూజ్ చేస్తాం అనేది చాలా ఇంపార్టెంట్ ప్రాసెస్. ఓకేనా? ఏ సబ్జెక్టు ప్రొనౌన్ వచ్చినప్పుడు సెంటెన్స్ లోపల ఏ బి ఫామ్ యూజ్ చేయాలనేది చాలా ఇంపార్టెంట్. రైట్. నెక్స్ట్ కెన్ బి. కెన్ బి అంటే అర్థం ఏంది? చేస్తూ ఉండగలను అని అర్థం. కెన్ బి అంటే చేస్తూ ఉండగలను. కుడ్ బి అంటే చేస్తూ ఉండగలిగాను. ఫర్ ఎగ్జాంపుల్, ఐ కెన్ బి ఏ టీచర్ నౌ బట్ లాస్ట్ ఇయర్ ఐ కుడ్ బి ఏ ఓకేనా డాక్టర్. లేదంటే ఐ కెన్ బి ఏ లెక్చరర్ ప్రజెంట్ బట్ లాస్ట్ ఇయర్ ఐ కుడ్ బి ఏ టీచర్. అంటే నేను ఇప్పుడు లెక్చరర్ కావచ్చు, కానీ ఇంతకుముందు నేను ఎవరిని? టీచర్ని. అట్లా. అదేవిధంగా వుడ్ బి అంటే ఏంది? ఒకప్పుడు చేస్తూ ఉండగలిగాను. మస్ట్ షుడ్ బి అంటే ఏంది? చేస్తూ ఉండాలి. యూ షుడ్ బి దేర్ అంటే నువ్వు అక్కడ నిలబడి ఉండాలి. లేదా యూ షుడ్ బి స్టాండ్ దేర్ అంటాం, అంటే నువ్వు అక్కడ నిలబడి ఉండాలి. మస్ట్ బి తప్పకుండా చేస్తూ ఉండాలి. ఓకేనా? యూ మస్ట్ బి గో టు కాలేజ్ రెగ్యులర్లీ అంటే నువ్వు కాలేజీకి తప్పకుండా వెళ్తూ ఉండాలి అని యూజ్ చేస్తాం. మేబీ అంటే ఏంది? చేస్తే చేస్తూ ఉండొచ్చు. మైట్ బి అంటే ఏంది? చేస్తే చేస్తూ ఉండొచ్చు. అంటే ఈ విధంగా మనము ఈ బీ ఫార్మ్స్ మనం ఈ టైం లోపల యూజ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది అని చెప్పుకోవచ్చు. ఓకేనా? రైట్. నెక్స్ట్ ఇంకా